చూడండి, మేము తమలపాకుల చెట్టు వేసుకున్నాం. చాలా బాగుంది కదా. మేము ఇలా కిందనే వేసామండి. అయినా గుబురుగా వచ్చింది. ఇలా కట్ చేసుకున్నాం మేము. చాలా నీట్గా అయితే కనబడుతుంది అనమాట. ఇది చాలా యూజెస్ ఉంటాయి తమలపాకుతో. కట్ చేసుకొని చక్కగా మేము అక్కడ ఇంకొకటి కూడా వేసాం. అదైతే చాలా నీట్గా చెట్టు మీదకి పాకిందనమాట. ఇక్కడ చూడండి, ఇది ములం చెట్టు అనమాట. దీని మీదకి నీట్గా ప్రాకింది. ఇది గోళంలో వేసుకున్నాం మేము. చూడండి ఎంత పచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇక్కడ ఆకులు. ఈ ప్లాంట్ ఇలా వేసుకోవాలండి. కట్ చేసుకుని చూడండి, ఇక్కడ నాట్స్ ఉన్నాయి కదా. ఈ నాట్స్ దగ్గర ఏం చేయాలంటే మనం కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ కట్ చేసుకొని మనం వాటర్లో ఒక 2 days పెట్టి తర్వాత లూజ్గా ఉన్నటువంటి సాయిల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ మొక్కలు. మట్టి చాలా లూజ్గా ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే నీడను పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఈ చెట్టు నీడను పెట్టుకుంటే అప్పుడు మనకి చాలా బాగా బ్రతుకుతుంది అనమాట. లేకుంటే కొంచెం కష్టం. తమలపాకులు చాలా విధాలుగా యూజ్ అవుతాయండి.